హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ PVR 7-in-1 ఛానల్. నేను చేయబోయేది ఏంటంటే జొన్న పిండితో అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అండి. టేస్టీగా ఉంటుంది. దీంట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జొన్న పిండి, ఇవి నైట్ నానబెట్టుకున్న పప్పులు, శనగపప్పు అండ్ పెసరపప్పు, ఇవి కొన్ని వేసుకోవాలి. అండ్ ఆనియన్స్, సన్నగా తరుగుకున్న ఆనియన్స్. ఇది ఎక్కువైనా దీనికి మెజర్మెంట్ అంటూ ఉండదండి, ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. అండ్ తగినంత ఉప్పు, కారం. చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కారం అంతే అండి, సింపుల్గా ఇవి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ సింపుల్ అండి, మిక్స్ చేసి పక్కన పెట్టేసుకో. చూసారు కదా వీటిలో ఏమేమి వేసాను. ఆనియన్స్, శనగపప్పు, పెసరపప్పు, నైట్ నానబెట్టుకున్నాం. శనగపప్పు, పెసరపప్పు అండ్ సాల్ట్, కారం, తగినన్ని నీళ్ళు. మంచిగా కలిపి పక్కన పెట్టాను. చూపిస్తాను నెక్స్ట్ వీటిని ఎలా చేసుకోవాలో. ఉప్పు కావాలంటే ఈ టైంలో సాల్ట్ కూడా చెక్ చేసుకోవచ్చండి. తక్కువగా ఉంటే కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. తడుపుకున్నాం కదండి, ఇలా ఈ టెక్స్చర్ ఉండాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి పిండి అనేది. దీన్ని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని ఏదైనా నాప్కిన్, కర్చీఫ్ లాంటిది ఒక పలుచని కాటన్ క్లాత్ తీసుకొని ఇలా మీరు తడిపే సమయంలో బాండీలో ఆయిల్ పెట్టేసుకోండి, అది వేడెక్కుతూ ఉంటుంది. ఇలా చిన్న పల్లాగా చేసుకొని ఇలా తీసుకొని బాగా కాయిన తర్వాత ఆయిల్లో ఇలా వేస్తాం. ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మళ్ళీ సెకండ్ వేస్తున్నాను. ఫ్రై చేస్తాను, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా కాలుతాయండి, ఆయిల్ ఎక్కువ పెట్టండి. ఇలా కాల్చుకున్నాక వీటి కాంబినేషన్ ఏమనుకుంటున్నారు? మనం రెగ్యులర్గా చేసుకునే
టమాటా పప్పుతోనే కాంబినేషన్ చాలా బాగుంటుంది.